హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగులో ఒక సూపర్ హిట్ సినిమా వచ్చిందండి. దాదాపు 30 ఏళ్ళు అవుతుంది. సినిమా పేరు యమలీల. ఎస్వి కృష్ణారెడ్డి దర్శకుడు, అలీ హీరో, తనికెళ్ళ భరణి విలన్. తనికెళ్ళ భరణి ఒక కవిత రాస్తాడు. నాకొక బుల్లి చెల్లి, ఆ చెల్లికి ఈరోజు గల్లీలో పెళ్ళి, నా బుల్లి చెల్లికి ఇటువంటి పెళ్ళి జరగాలి మళ్ళీ మళ్ళీ అంటే పక్కనున్నోళ్ళు తప్పదన్నట్టు వహువా వహువా అంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తున్న పనులు చూసి మనం వహువా వహువా అనలేం, కానీ నీ పాసుగులన్నీ తలకాయ కొట్టుకోవాలి. అసలు పోలవరాన్ని ఎట్లా సంకనాకిపియాలో అట్లా సంకనాకిపిస్తుంది ఈ ప్రభుత్వం. 2018లో డయాఫ్రమ్ వాల్ పూర్తి చేశాం, అది ఇది అన్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాఫ్రమ్ వాల్ కట్టకూడదు. నాకు ఇంకా బాగా గుర్తుంది, నేను పోలవరం మీద 4-5 వీడియోలు చేశాను. కాఫర్ డ్యామ్స్ అనేటివి ఉంటాయండి, నీళ్లను ఆపుతాయి. నీళ్లను ఆపితే ఇక్కడ మనకు పనులు చేసుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది. సో కాఫర్ డ్యామ్లు నిర్మించి వాటర్ని ఇలా సైడ్ నుంచి ఆ నీళ్లను మళ్లించి అక్కడ డయాఫ్రమ్ వాల్ కట్టాలి. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? డయాఫ్రమ్ వాల్ కట్టి కాఫర్ డ్యామ్ 2 బొక్కలు పెట్టి నిర్మించాడు. దిగువ కాఫర్ డ్యామ్ కట్టాడు. ఆ బొక్కల్లోంచి నీళ్ళు వచ్చి ఈ డయాఫ్రమ్ వాల్ కొట్టుకొని పోయేలాగా చేసింది. సరిగా క్యూరింగ్ కాక, సరిగా అది ఏదో ఉంటుంది కదండి, ఇంకా ఇంజనీర్లకు తెలిసి ఉంటుంది అదంతా. సివిల్ ఇంజనీర్లు ఎన్ని రోజులు మనం ఆ డయాఫ్రమ్ వాల్ని నీళ్లు లేకుండా కాపాడుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఆదరా బాదరాగా పనులు చేసి డయాఫ్రమ్ వాల్ కొట్టుకొని పోయింది. బిల్లుల కోసమో లేకపోతే ఇంకొక దానికో చేశారు. ఎందుకు కాఫర్ డ్యామ్లో 2 బొక్కలు పెట్టారు అంటే ఇక్కడే ఉంది అసలు కిటుకు. ఇప్పుడు కాఫర్ డ్యామ్లు 2 ఇలా నిర్మిస్తే స్పిల్వే అది పూర్తి కాకుండా కాఫర్ డ్యామ్లు నిర్మిస్తే నీళ్లు వెనక్కి కొడితే గ్రామాలు ముంపుకు గురవుతాయి. సో చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ R&R ప్యాకేజ్ ఇచ్చి ఏ గ్రామాలు అయితే ముంపుకు గురవుతాయో వారందరికీ పునరావాసం ఏర్పాటు చేసి అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసి తర్వాత స్పిల్వే కట్టి కాఫర్ డ్యాములు కట్టుకొని డయాఫ్రమ్ వాల్ కట్టారు. కానీ చంద్రబాబు నాయుడు తొందరగా బిల్లులు చేసుకొచ్చని ఫస్ట్ డయాఫ్రమ్ వాల్ కొట్టినాడు, కట్టేసి కాఫర్ డ్యామ్లో బొక్కలు పెట్టాడు, నీళ్లకు కొట్టుకొని పోయింది. కానీ ఏం డ్రామాలు ఆడినాడంటే చంద్రబాబు నాయుడు గారు మేము కట్టాము, బాగా కట్టాము, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఆ డయాఫ్రమ్ వాల్ కొట్టుకొని పోయింది అది ఇది అని చెప్తే, ఇంకా తెలిసిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, స్ట్రక్చరల్ ఇంజనీర్లు, సివిల్ ఇంజనీర్లు నోటుతో నవ్వలే. ఎందుకంటే జూన్లో జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగస్టు నుంచి విపరీతంగా వర్షాలు, పనులు జరగలేదు. ఆ వర్షాలకే డయాఫ్రమ్ వాల్ కొట్టుకొని పోయింది. తర్వాత కోవిడ్, తర్వాత కేంద్రం నుంచి వచ్చిన నిపుణులకి, విదేశాల నుంచి వచ్చిన స్ట్రక్చరల్ ఇంజనీర్లకు వాళ్ళకే అర్థం కాలేదు దాన్ని ఎట్లా రిపేర్ చేయాలా అని చెప్పి. సో జగన్మోహన్ రెడ్డి గారు ఆ డయాఫ్రమ్ వాల్ రిపేర్ చేసే లోపల మనం ఇవన్నీ కడదామని చెప్పేసి స్పిల్ ఛానల్, ఈ గేట్లు ఉంటాయి కదా, ఆ డ్యాము, ఇవన్నీ కూడా కంప్లీట్ చేశారు. విద్యుత్ ఉత్పత్తి జరిగే ఏరియా అంతా కూడా కంప్లీట్ చేశారు. కానీ డయాఫ్రమ్ వాల్ ఎందుకు పెండింగ్ పడింది అంటే చెప్పాను కదండి, కేంద్రంలోని నిపుణులు లేకపోతే విదేశాల నుంచి వచ్చిన నిపుణులు వాళ్ళు దాన్ని రిపేర్ చేద్దామని, ఇంకా కాదు ఇంకో చోట డయాఫ్రమ్ వాల్ కడదామని చెప్పారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు. ఇంకా అసలు పోలవరానికి పరుగులు పెట్టిస్తా అది ఇది అని చెప్పారు. ఇప్పుడు ఇంకొక డయాఫ్రమ్ వాల్ కట్టారు. దాని గురించి ఏమైందో కులగజ్జి వెంకటేశ్వరరావు ఉంటాడు కదండి, కులగజ్జి వెంకటేశ్వరరావు చెప్తున్నాడు. ఇతన్నే మనం నమ్మడానికి లేదు, ఏదో డ్రామా ఆడుతున్నాడు, చంద్రబాబు మనిషే, చంద్రబాబు తొత్తే. కానీ తనకు సొంతంగా పేరు రావాలనో లేకపోతే చంద్రబాబు నాయుడు దగ్గర తాయిలాలు రావాలనో వీళ్ళంతా అల్టిమేట్గా ఈ కులగజ్జి వెంకటేశ్వరరావు ఒక నది అయితే, చంద్రబాబు సముద్రం అయితే, లాస్ట్లో ఈ నది పోయి ఆ సముద్రంలో కలవాల్సిందే. కానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు, ఒకసారి వినండి. మనకు కులగజ్జి ఏం చెప్పినాడు అనేది ఇంపార్టెంట్ కాదు, మనకు ఇంపార్టెంట్ ఏంటంటే పోలవరం పనులు ఎంతవరకు జరిగాయి అనేది కులగజ్జి వెంకటేశ్వరరావు చెప్తున్నాడు, ఒకసారి వినండి. డయాఫ్రమ్ వాల్ రిపేర్ చేయడం కాదు, కొత్తగా కట్టారు. ఓకే, మొట్టమొదటి కట్టిన డయాఫ్రమ్ వాల్ 250 కోట్లు అయితే ఇప్పుడు కట్టే డయాఫ్రమ్ వాల్ 900 కోట్లు అయింది. రేట్లు పెరిగిపోయినాయి. అయినా సరే క్వాలిటీలో మనకి ఫస్ట్ డయాఫ్రమ్ వాల్ కట్టినప్పుడు మరి క్వాలిటీ ఎవరో వేరెత్తి చూపించలా. మరి కట్టినప్పుడు అంత బాగా కట్టారో లేకపోతే మరి అప్పుడు ఎవరో దాన్ని పాయింట్అవుట్ చేయలేదో తెలియదు. కానీ ఈసారి మాత్రం డయాఫ్రమ్ వాల్లో ఇబ్బందులు ఉన్నాయని ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్లు, మనం నియమించుకున్నాడు అంటే ఢిల్లీ వాళ్ళు నియమించుకున్న ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్లు చెప్తున్నారు. కాబట్టి అనుమానాలు తీర్చుకోండి అని చెప్పి చెప్తున్నాం.
మేము వాళ్ళకి చెప్పాము, వాళ్ళకు కూడా చెప్పాము. పోలవరం సేఫ్టీ గురించి కాంప్రమైజ్ అవ్వడానికి సిద్ధంగా లేము. కాబట్టి దీని గురించి ఎక్కడదాకైనా పోతాము. మేము ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేద్దామనే ఆలోచనలోనే ఉన్నాము. ఈ లోపల వీళ్ళు పిలిచారు, వీళ్ళకి చెప్పాల్సింది వీళ్ళకి చెప్పాము. కొత్తగా కట్టిన డయాఫ్రమ్ వాల్లో కూడా లోపాలు ఉన్నాయంట. లోపాలు సరి చేసుకోమని అంతర్జాతీయ నిపుణులు చెప్పారంట. ఏమి లోపాలో ఎట్లా సరి చేసుకుంటారో 900 కోట్లు ఖర్చు పెట్టారంటండి రెండవ డయాఫ్రమ్ వాల్కి. ఇప్పుడేమి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో నెపం మోపడానికి కూడా చంద్రబాబు నాయుడుకి ఆస్కారం లేదు. ఆ డయాఫ్రమ్ వాల్ ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు ఆ కాఫర్ డ్యామ్లు పైకి లేస్తాయి, మెయిన్ డ్యామ్ ఎప్పుడు పైకి వస్తుంది, ఎప్పుడు పోలవరం పూర్తవుతుంది? 2 సంవత్సరాలు అయిందండి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి. ఇంతకుముందు బాగా డ్రామాలు ఆడారు. సోమవారం పోలవరం, నేనే పోలవరానికి తాతను, ముత్తాతను, తండ్రిని, పినతండ్రిని, పెద్ద తండ్రిని అన్ని నేనే అని చెప్పేసి గఫాలు డబ్బాలు కొట్టాడు. జయము జయము చంద్రన్న, జయము నీకు చంద్రన్న అని చెప్పేసి ఆడికి కొంతమంది మహిళల్ని తీసుకొచ్చేసి ఒక సాంగ్ కూడా సృష్టించారు. అది ఇంకా వై దిస్ కోలవెరి కోలవెరి కోలవెరిడ్డి అని అప్పుడు ఎంత సెన్సేషన్ అయిందో దాని అమ్మ మొగుడులాగా ఈ పాట సెన్సేషన్ అయింది. జయము జయము చంద్రన్న, జయము నీకు చంద్రన్న, డయాఫ్రమ్ కట్టినావయో చంద్రన్న, బొక్కలన్నీ బూడ్సలేదయో చంద్రన్న అని కొత్త డయాఫ్రమ్ వాళ్ళు కూడా మళ్ళీ ఇంకా డయాఫ్రమ్ వాళ్ళ దగ్గరకు వచ్చేసి మళ్ళీ మహిళలను తీసుకొచ్చి 1, 2, 3 అని ఏఆర్ రెహమాన్ ఏమైనా పిలిపిద్దామా ముజిక్ వేయడానికి. కాంట్రాక్టర్ల బాగు కోసం పోలవరం కట్టేటట్టు ఉంది తప్పితే వాళ్ళ దృష్టిలో ప్రజలకు ఏదైనా ఉపయోగపడుతుంది, ప్రజలకు చేద్దామన్న ధ్యాసే లేదు. ఇప్పుడు ఎవరు నిన్ను ఆపినారు చంద్రబాబు? డయాఫ్రమ్ వాళ్ళు కట్టొద్దని ఎవరు ఆపినారు? ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి మీద నెపం మోపినావు. ఇప్పుడు కులగజ్జి వెంకటేశ్వరరావు చెప్తున్నాడు 900 కోట్లు అంటే 4 ఇంతలు ఎక్కువ బట్టి కట్టినా దాంట్లో లోపాలు ఉన్నాయంట. దీనిని ఏ విధంగా అభివర్ణించాలో వాట్ ఐఎమ్ సేయింగ్, మా వాళ్ళు బ్రీఫ్డ్ మీ, ఐ ఆమ్ విత్ దెమ్, డోంట్ బాదర్. హూ బాదర్? బాదర్ రాష్ట్రం మొత్తం బాదర్ కావాలా, నీకేం బాదర్ లేదు. ఎందుకంటే నువ్వు ఏదైనా కానీ మంచి జరిగితే నా వల్లే అంటావు, చెడు జరిగింది అనుకో వేరే వాళ్ళ మీద వేస్తావు. అది చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య. ఏం చేయగలను చెప్పండి.